హాయ్ అండి. నమస్తే. నేను మీ నవ్య. ఈరోజు మనం వచ్చేసి పచ్చి రొయ్యలతో పచ్చడి చేసేసుకుందాము. సేమ్ ఇదొచ్చి చికెన్ పికిల్ చేసుకోవచ్చు. అండ్ స్పైసెస్ అన్నీ తక్కువ యాడ్ చేస్తూ చేసుకోవచ్చు. ఈవెన్ చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు లేట్ మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇవి వచ్చేసి వెయిట్ వైజ్ ఒక 3 కేజెస్ ఉంటాయండి. మీరు 1 కేజీకైనా చేసుకోవచ్చు. మీ ఇష్టం ఎక్కువ చేసుకోవాలంటే చేసుకోవచ్చు బల్క్‌లో. బట్ నేను ఇక్కడ 3 కేజెస్‌తో చేస్తున్నాను. అండ్ అలా ఇక్కడ ఐటెమ్స్ అన్నీ కూడా నేను 3 కేజీస్‌కి సరిపోను చెప్తాను. మీరు దాన్ని డిక్రీజ్ చేస్తూ 1 కేజీకి యాడ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ మనం వీటిని చక్కగా బాయిల్ చేసుకుందాం. మనం ఇప్పుడు వచ్చేసి ఈ రొయ్యల పచ్చడి కావాల్సిన రొయ్యలు తీసుకుందాం. ఇవి నేను ఆల్రెడీ చక్కగా నీట్‌గా క్లీన్ చేసి అండ్ అలాగే 2-3 టైమ్ వాష్ చేసి ఇక్కడ పెట్టాను. ఓకేనా? ఇవి మనం ఇప్పుడు బాయిల్ చేసుకుందాం. ఈ ఫ్రాన్స్ బాయిల్ అవ్వడానికి మనం కొంచెం ఉప్పుని యాడ్ చేద్దాం. అండ్ అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేద్దాం. చూడండి రొయ్యల్లో నుంచి ఎంత వాటర్ మనకు పైకి వచ్చినాయి కదా. అదే మీరు పచ్చి రొయ్యల్ని ఆయిల్లో డైరెక్ట్గా వేసేసి ఫ్రై చేస్తే ఈ వాటర్ అంతా ఆయిల్లోకి వచ్చేసింది. సో పచ్చడి అంతా పాడవుతుంది. అందుకని అలా ఎప్పుడూ చేయొద్దు. విడిగా వీటిని ఇలా బాయిల్ చేసుకుని నెక్స్ట్ వచ్చేసి మీరు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అప్పుడే పచ్చడి 2-3 months అయినా బయట పెట్టినా కూడా పాడవకుండా నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ హీట్ అయింది కదా. ఒక 2-3 tablespoon ఫ్రెష్గా ఉన్న ధనియాలు తీసుకోండి. ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకొని చక్కగా దోరగా ఫ్రై చేసుకోండి. దినుసులు అస్సలు మాడనివ్వద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పచ్చడి అనేది చేదొచ్చే ఛాన్స్ ఉంది. సో ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం యాలకులు అండ్ అలాగే 10-15 లవంగాలు, ఒక చెక్క, బారుగుండే చెక్కని పీసెస్ చేసుకుని యాడ్ చేసుకోండి. మన ఈ పచ్చడికి టేస్ట్ మంచిగా రావాలంటే మనం ఇలా ఫ్రై చేసుకునే దినుసుల్లోనే ఉండిద్ది. సో అందుకని మాడకుండా చక్కగా స్లోగా ఫ్రై చేసుకోండి. కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నె అయితే దినుసులు మాడే ఛాన్స్ ఉండదు. సో అలా తీసుకోండి. మందంగా ఉన్న గిన్నె తీసుకోండి. చక్కగా ఇవన్నీ ఫ్రై అయిపోయి నెక్స్ట్ వచ్చేసి మనం ఒక చిన్న టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే ఆవాలు అండ్ జీలకర్ర కూడా తీసుకోండి. పచ్చడికి ఈ మెంతులు ఆవాలే మెయిన్ అండి. సో అస్సలు మీరు మర్చిపోవద్దు యాడ్ చేయడం. దినుసులు అవి మంచిగా ఫ్రై అయిపోయినాయండి. మీరు ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దినుసులు ఫ్రై అయిన మనకు ఎలా తెలుస్తుంది అంటే మనకి ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్ వచ్చింది. అండ్ ధనియాలు కానీ చెక్క, లవంగా ఇవి ఫ్రై అవుతాయి కదా. సో మంచి అరోమా స్మెల్ మనకు వస్తుంది. సో అప్పుడు మీరు గ్యాస్ ఆఫ్ చేసుకోండి. లేదంటే అవి దినుసులు మాడే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని ఏం లేదు. మీకు తెలుస్తుంది ఫ్రై అయ్యే టైంలో ఇవి కొంచెం చిటపట్లాడుతూ కొంచెం సౌండ్ వస్తుంది. అప్పుడు మీరు ఆపేసేసుకోండి. చాలండి. ఇంక ఫ్రై అయిపోయి నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. చూడండి రొయ్యల్లోని వాటర్ అంతా ఇనిగిపోయి మనకి పీసెస్ ఇలా విడివిడిగా కనిపిస్తాయి అనమాట. సో ఇంకా ఇలా చాలు. మనం వీటిని నెక్స్ట్ వచ్చేసి ఫ్రై చేసుకుందాం. కేజీ రొయ్యలకి 1/2 kg నూనె చొప్పున ఇవి 3 kgలు కదా. నాకు వచ్చేసి 1.5 kg ఆయిల్ పట్టింది. ఇప్పుడు ఆయిల్ని మనం యాడ్ చేసుకుందాం. ఆయిల్ అనేది మంచిగా హీట్ అయింది కదా. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న రొయ్యల్ని స్లోగా యాడ్ చేసుకుందాం. ఆయిల్తో కొంచెం జాగ్రత్త అండి. ఇలా పికిల్స్ పట్టే టైంలో ఆయిల్ కొంచెం హీట్ వల్ల ఇలా నురుగొచ్చింది కదా. సో ఇది మనం అవాయిడ్ చేయాలి అనుకుంటే నాకు వేరే వాళ్ళు ఒక టిప్ చెప్పారు. అది నేను మీకు చెప్తాను. దీనిలో ఇప్పుడు వచ్చేసి కొంచెం
ఇంత ఒక 2 ఇంచుల చింతపండు రెమ్మల్ని వేస్తే ఆ నురుగు అనేది తగ్గిద్ది. ఓకేనా, కొంచెం మన చేతికి చిందే అవకాశం కూడా లేదు. సో అది వేసిన తర్వాత కొంచెం ఆటోమేటిక్గా నురుగు అనేది తగ్గిపోయింది. మీరు చూస్తే మీకు తెలుస్తుంది. ఇందాక చాలా బ్లోగా అనిపించింది, బట్ ఇప్పుడు లేదు. సో ఇది తప్పకుండా ఫాలో అవ్వండి. ఇది అన్ని ఆయిల్స్కి రాదు. మనం ఏదైతే ప్యూర్గా గానుగలో పట్టించుకుంటాం, లైక్ నువ్వుల నూనె అండ్ అలాగే పల్లీల నూనె, అలా అయితేనే వాటికి వచ్చింది. ఓకేనా, ఇది మీకు టిప్ అనమాట. చక్కగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అలాగని ఫ్లేమ్ అనేది ఎక్కువ పెట్టేయొద్దు, మాడిపోతాయి. సిమ్లో ఉంచుకొని కలుపుతూ మిక్స్ చేసుకోండి. ఆయిల్ని చెక్ చేసుకుంటూ పొంగుతుందా లేదా అని చక్కగా ఫ్రై చేసుకోండి. పచ్చళ్ళప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీ చేతిలో తగలొచ్చు, నూనె చెందొచ్చు. సో చాలా కాన్సన్ట్రేషన్గా చేసుకోండి. ఈ పచ్చి రొయ్యలు పచ్చడి చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. అయితే అదర్వైజ్ స్పైసెస్ ఎక్కువ అవడం లేదా తక్కువ అవడం, అది ఎందుకు జరుగుతుంది నేను చెప్తాను. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక 5 kgs రొయ్యలు తీసుకున్నాను. అది అన్నీ పీల్ చేసేసి నెట్ వెయిట్ వేస్తే 3 kgలు వచ్చింది. సో మనం ఇప్పుడు 3 kgలకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలా, లేదా తక్కువ యాడ్ అవుతాయా, ఎక్కువ యాడ్ అవుతాయా? సో అందుకని మీరు పీల్ చేసిన తర్వాత వెయిట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి వాటిని బాయిల్ చేయండి. బాయిల్ చేసిన తర్వాత మీకు నెట్ వెయిట్, ఐ మీన్ 1.5 kg వచ్చిందా, 2 kgలు వచ్చినాయా, 2.5 వచ్చినాయా చూసుకుని దాన్ని బట్టి మీరు స్పైసెస్, పౌడర్స్ అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటే మీకు పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది. ఏం కన్ఫ్యూజన్ ఉండదు. ఓకేనా, ఇది అందరూ గుర్తుంచుకోండి. చికెన్, మటన్ అండ్ ఫిష్ యాజ్ యూజువల్గా పట్టేసేయచ్చు, దానిలో క్వాంటిటీ ఏం మార్పు రాదు. బట్ రొయ్యల విషయంలో మాత్రము మనం తీసుకున్నప్పుడు వెయిట్ వేరేగా ఉండిద్ది, అంతా క్లీన్ చేసిన తర్వాత వెయిట్ వేరేగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బాయిల్ చేసిన తర్వాత వెయిట్ వేరేగా ఉంటుంది. సో బాయిల్ అయిన తర్వాత మీకు వచ్చిన వెయిట్ని బట్టి మీరు స్పైసెస్ లైక్ ఉప్పు, కారం, పసుపు అండ్ అలాగే స్పైసెస్ ఏం యాడ్ చేస్తే అవి పికెల్లో దాని బేస్ మీద తీసుకుని పికెల్ని రెడీ చేసుకోండి. ఓకేనా, ఇంతేనండి. మనకు చక్కగా ఆయిల్లో ఫ్రై అయినాయి కదా, చాలు. ఈ స్టేజ్ వరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఇంకా బాగా ఎర్రగా ఫ్రై చేసుకుంటే ముక్క అనేది లబ్బర్లాగా సాగుతూ ఉండిద్ది అనమాట. సో ఈ టైంలో మనము గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకుని ఫ్లేము చక్కగా ఫిల్టర్ చేసుకోండి. ఈ కలర్ వస్తే చాలు మనకి పచ్చడికి రొయ్యలు. చక్కగా ఇలా ఫిల్టర్ చేసుకోండి. కొంతమంది ఫ్రై అయిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకుంటారు రొయ్యల్ని, లేదంటే రొయ్యలతో పాటే అల్లం వెల్లుల్లి ముద్దని కూడా ఫ్రై చేసుకుంటారు. బట్ అలా వద్దు, దాన్ని కూడా ఫ్రెష్గా ఆయిల్లో ఇదంతా తీసేసి రొయ్యల్ని ఫ్రెష్గా ఫ్రై చేసుకోండి, బాగుంటుంది. అప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ పచ్చడికి కావాల్సిన అల్లం వెల్లుల్లి ముద్దని ఫ్రై చేసుకుందాం. ఇది వచ్చేసి క్వాంటిటీ వైజ్ 2 kgలకి కదా, సో 120 గ్రాముల అల్లం వెల్లుల్లి ఫ్రెష్ ముద్దని నేను ప్రిపేర్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. మీరు కూడా అప్పటికప్పుడు దంచుకొని ఈ పేస్ట్ని యాడ్ చేసుకోండి. మిక్సీలో కన్నా రోట్లో దంచుకుంటే ఇంకా బాగుండిద్ది. సో మీరు రోట్లో దంచడానికి ప్రిఫర్ చేయండి, లేదంటే మిక్సీ పట్టేసుకోండి. చక్కగా దీన్ని కూడా ఎర్రగా దోరగా ఫ్రై చేసుకోండి. ఎక్కువ టైం పట్టదండి, మనకు ఆల్రెడీ ఆయిల్ బాగా హీట్లో ఉంటుంది కదా. సో ఒక 5 seconds వరకు మనకు మంచిగా కొంచెం కలర్ మారి ఇలా రెడ్ కలర్లోకి అల్లం వెల్లుల్లి ముద్ద కూడా టర్న్ అవుతుంది. ఇదిగోండి చక్కగా ఫ్రై అయిపోయింది కదా, కొంచెం రెడ్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం వచ్చేసి ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా రొయ్యలు, వాటిని యాడ్ చేసేసుకోండి. చక్కగా ఇవి కూడా ఆయిల్లో యాడ్ చేసి మంచి కలుపుతూ మిక్స్ చేసుకోండి. ఫ్లేమ్ అనేది మీడియంకి టర్న్ చేసుకుని చక్కగా కలుపుతూ మిక్స్ చేసుకోండి. ఈ స్టేజ్లో కొంచెం ముక్క అనేది మీరు ఇందాకే కొంచెం టేస్ట్ చూస్తే ఉప్పు సరిపోయిందో లేదో మీకు తెలుస్తుంది, బట్ నాకైతే సరిపోయింది. సో ఉప్పు అనేది చూసుకుని యాడ్ చేసుకోండి. మామూలుగా కేజీకి వచ్చి మనం 50 గ్రాములు సాల్ట్ని యాడ్ చేస్తాం కదా. సో నేను ఇందాకే ఎక్కువ యాడ్ చేశాను బాయిలింగ్ అప్పుడే. రిమైనింగ్ నాకు వచ్చి ఒక 20 గ్రామ్సే పడుతుంది. మీరు మీ టేస్ట్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి.
నెక్స్ట్ వచ్చేసి నాకు కొంచెమే సాల్ట్ పడుతుంది, దాన్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇది 2 kgs నెట్ వెయిట్ కండి నేను చెప్పేది, క్వాంటిటీస్ కానీ స్పైసెస్ కానీ. సో మీరు అలా ప్రొసీడ్ అవ్వచ్చు. అన్నీ ఈవెన్గా ఫ్రై అయినాయి కదా. సో మనం నెక్స్ట్ వచ్చేసి ఈ 2 kgs రొయ్యలకి కావాల్సిన 100 గ్రాముల పచ్చళ్ళ కారాన్ని, గొడ్డు కారాన్ని యాడ్ చేసుకోండి. ఈ కారం యాడ్ చేసుకుని ఎక్కువసేపు ఉంచొద్దండి, ఒక్క పొంగు రాగానే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ కాగితే కారం చేదు వస్తుంది. అండ్ మనం ముందుగానే ఆయిల్ కానీ ప్యాన్ కానీ చాలా హీట్లో ఉంటుంది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం, చాలు, ఇంక ఇలా డిజాల్వ్ అయిపోయింది కదా కారం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకుని నెక్స్ట్ ఇమీడియట్గా మీరు అప్పటికప్పుడు మెంతులు అండ్ అలాగే ఆవాలు, ధనియాలు అన్నీ ఫ్రై చేసుకున్నారు కదా, ఆ పొడిని కూడా మిక్స్ చేసుకోండి. స్మెల్ అయితే చాలా బాగుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. పచ్చడికి మెయిన్ ఆవాలు, మెంతులే కదా, సో మనం వాటిని స్కిప్ చేయకుండా యాడ్ చేసాము. మీరు అస్సలు స్కిప్ చేయొద్దు, ఆ పచ్చడి ఫ్లేవర్ అనేది మీరు మిస్ అవుతారు. సో చక్కగా కలుపుతూ మిక్స్ చేసుకోండి. గుర్తుంచుకోండి, కారం యాడ్ చేసిన తర్వాత స్టవ్ అనేది ఆపేసేయండి. అది ఎక్కువ ఫ్రై అయిందంటే చేదు వచ్చే ఛాన్స్ ఉంది. ఇంతేనండి, గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఒక 6 to 8 hours చల్లారిన తర్వాత మీరు దీనిలో పులుపు కోసం నిమ్మరసాన్ని పిండుకోవచ్చు. ఒక 4 hours చక్కగా అంతా కూల్ అయిపోయి పచ్చడి ఇలా మంచి సువాసనిస్తూ చక్కగా రెడీ అయిందనమాట. మనం ఈ స్టేజ్లో 2 kgs వచ్చేసి ఒక 120 ml లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. లెమన్ జ్యూస్ అనేది తప్పనిసరిగా యాడ్ చేయాలండి, ఇదే మన పచ్చడికి టేస్ట్ని మరింత ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. సో అస్సలు స్కిప్ చేయొద్దు. అండ్ అలాగే పచ్చడి చల్లారిన తర్వాతే యాడ్ చేయాలి, వేడిగా ఉన్నప్పుడు అస్సలు యాడ్ చేయొద్దు, పచ్చడి చేదొచ్చేస్తుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా యాడ్ చేసుకున్నాం కదా, దీన్ని కదిలించకుండా మూత పెట్టేసేసి ఓవర్ నైట్ అలా కొంచెం ఊరనిస్తే ఈ పచ్చడి టేస్ట్ ఉంటుందండి, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకేనా, ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చికెన్ పికిల్ ఎంత ఈజీగా చేసుకుంటామో ఫ్రాన్స్ కూడా అంత ఈజీగా చేసుకోవచ్చు. బట్ మెజర్మెంట్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఆలోచించి యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే క్లీనింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోండి, కొంచెం నీసు వాసన వచ్చే ఛాన్స్ ఉండిద్ది. సో నీట్గా క్లీన్ చేసుకోండి, అన్నీ నీట్గా యాడ్ చేసుకుని పికిల్ని రెడీ చేసేసుకోండి. మనం ఎంతో ఇష్టంగా చేసుకున్న రొయ్యల పచ్చడి ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాం. చూడండి ఎంత జ్యూసీగా ఉందో, అసలు స్మెల్ అయితే అవసరం అండి, చాలా బాగుంది. వాస్తవానికి అయితే దీన్ని ఈరోజు చేసుకుని 2 days తర్వాత బాగా మాగిన తర్వాత తింటారంట. బట్ అంతసేపు ఉండే ఓపిక నాకైతే లేదు, ఈ స్మెల్కే నాకు నోరూరిపోతుంది. సో నేను కొంచెం టేస్ట్ చేస్తాను, రిమైనింగ్ది 2 days తర్వాత తీసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి రైస్ వడ్డించుకుందాం. ప్లేట్లో ఫస్ట్ ఏదైనా కానీ కర్రీ అయినా లేదా పచ్చడి అయినా వడ్డించుకోవాలంట, రైస్ వడ్డించుకోకూడదు. సో నేను అందుకే కొంచెం ఫస్ట్ పికిల్ని వడ్డించుకున్నాను, చాలు రైస్. మనం ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాము ఎలాగుందో, నేను మీకు చెప్తాను, ఓకేనా. రైస్ అయితే చాలా వేడిగా ఉంది. యాక్చువల్లీ ఇది నేను ఆఫ్టర్నూన్ చేశాను, బట్ ఇది కొంచెం చల్లారాలి కాబట్టి లెమన్ జ్యూస్కి ఇప్పటి వరకు వెయిట్ చేశాను, మీకోసం రివ్యూ చెప్పాలి కదా. స్మెల్ అయితే చాలా బాగుంది. చాలా బాగుంది, స్పైసీగా, పుల్లగా, అబ్బా మొక్క అయితే ఉంది, అసలు నాకు మాటలు కూడా రావట్లేదు, మీరు చూస్తున్నారు కదా. ఆహా, ఈ పికిల్స్ ముందు బిర్యానీ కూడా వేస్ట్ అండి, లిటరలీ నిజం, చాలా బాగుంది. 2 daysకి ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుంది. లెమన్ జ్యూస్లో ఊరాలి కదా పచ్చడి, సో చాలా బాగా వస్తుంది. ఈ పికిల్తో పప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది.
తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే ఈ రెసిపీ నచ్చితే మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. అండ్ అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. గుర్తుంది కదా, ద అల్టిమేట్ ఫుడ్, మన ఫుడ్కి తిరిగేలేదు.